రెండో విడత కార్పొరేషన్ చైర్మన్ పదవుల కోసం కాంగ్రెస్లో ఎదురుచూపులు తప్పడం లేదు. హస్తం నేతలతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతిచ్చిన పార్టీలు సైతం కళ్ళు కాయలు కాచేలా వేచి చూస్తున్నాయి. కనీసం ఈ విడతలో అయినా తమకు కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం ఇస్తుందా అన్న మాటను నిలబెట్టుకుంటుందా అని వెయిట్ చేస్తున్నారు. ఇంతకు మద్దతుదారులకు కాంగ్రెస్ ఎన్ని కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇస్తామని హామీ ఇచ్చింది? ఇచ్చిన మాట మీద నిలబడుతుందా? వాచ్ ది స్టోరీ. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా భావసారూప్య పార్టీలు కాంగ్రెస్తో చేతులు కలిపి పనిచేశాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే మళ్లీ కారు పార్టీకే లాభం చేకూరుతుందనే భావనతో సిపిఐ, జనసమితి పార్టీలు హస్తానికి మద్దతు తెలిపాయి. అసెంబ్లీ పోరులో సిపిఐకి కేవలం ఒకే ఒక్క సీటు ఇచ్చింది చేయి పార్టీ. కొత్తగూడెం స్థానం నుంచి కూనంనేని బరిలో నిలిచి గెలిచారు. ఇక కోదండరాం నేతృత్వంలోని జనసమితి పార్టీ కూడా పోటీ నుంచి తప్పుకుని కాంగ్రెస్తో జతకట్టింది. ఇలా 3 పార్టీలు కలిసి పనిచేసి కాంగ్రెస్ విజయంలో భాగస్వామ్యమయ్యాయి. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీతో పాటు కార్పొరేషన్ పదవులు ఇచ్చి సముచిత స్థానం కల్పిస్తామంటూ సిపిఐ, జనసమితి పార్టీల నేతలకు హామీ ఇచ్చారు హస్తం నేతలు. పార్లమెంటు ఎన్నికల్లో సైతం తమకు 1 లేదా 2 ఎంపీ సీట్లు ఇవ్వాలని మొదట సిపిఐ కాంగ్రెస్ను కోరినా బీజేపీని ఓడించడమే టార్గెట్గా పోటీ నుంచి తప్పుకుని కాంగ్రెస్కు మద్దతిచ్చాయి. ఇలా 2 ఎన్నికల్లోనూ కాంగ్రెస్కే మద్దతు తెలిపారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడి 15 నెలలు కావస్తున్నా ఇప్పటికీ ఎన్నికల టైంలో ఇచ్చిన ఎమ్మెల్సీ సహా కార్పొరేషన్ చైర్మన్ హామీని కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని సిపిఐ నేతలు కోరుతున్నారు. తొలి విడత కార్పొరేషన్ పదవుల ఎంపికలో మిత్రపక్షానికి అన్యాయమే జరిగిందని ఆ పార్టీ నేతలు వాపోతున్నారట. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక లోక్సభ ఎన్నికలకు ముందు తొలి దశలో రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లకు పాలక మండళ్లను నియమించింది. ఉమ్మడి జిల్లా నుంచి టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా పటేల్ రమేష్ రెడ్డి, మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్గా బండ్రు శోభారాణి, రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్గా ముత్తినేని వీరయ్యను నియమించింది. ఆ తర్వాత రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడిగా సూర్యాపేట డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ నియమితులయ్యారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సమాఖ్య చైర్మన్గా నియమితులయ్యారు. ఇలా తొలి విడత నామినేటెడ్ పదవుల్లో మొత్తం కాంగ్రెస్ వాళ్లే ఉండటంతో సెకండ్ విడతపై భారీ ఆశలు పెట్టుకున్నారు. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కమిటీలతో పాటు కార్పొరేషన్ పదవులపైన కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఇటీవల కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఢిల్లీ వెళ్లి హైకమాండ్తో మంతనాలు జరిపారు. త్వరలోనే వీటిపై ఒక ప్రకటన రాబోతుందనే ప్రచారం జరుగుతోంది. ఈ వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ మిత్రపక్షాలైన సిపిఐ, జనసమితి నేతలు అలర్ట్ అయ్యారు. రెండో విడత కార్పొరేషన్ చైర్మన్ పదవుల ఎంపికలో అయినా తమకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, నామినేటెడ్ పదవులు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రభుత్వ పదవుల్లో కనీసం 4కు తగ్గకుండా సిపిఐకి అవకాశం ఇవ్వాలని, వీటితో పాటు మరో ఎమ్మెల్సీ స్థానం కూడా కేటాయించాలని సిపిఐ డిమాండ్ చేస్తోంది. త్వరలో భర్తీ చేయనున్న కార్పొరేషన్ చైర్మన్ల కోసం పశ్చిమ పద్మ, తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, నరసింహ ముదిరాజ్, శంకర్ ముదిరాజ్, అనిల్, పలువురు రాష్ట్ర నేతలు ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్సీ స్థానం కోసం సిపిఐలో మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. ఇక టీజీఎస్ పార్టీ చీఫ్ కోదండరాంకు ఇప్పటికే ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అలాగే జనసమితి నుంచి ప్రొఫెసర్ విశ్వేశ్వరరావుకు విద్యా కమిషన్లో మెంబర్గా అవకాశం కల్పించింది ప్రభుత్వం. అసెంబ్లీ ఎన్నికల్లో జనసమితి పోటీ చేయాలనుకున్నప్పటికీ పొత్తులో భాగంగా వెనక్కి తగ్గారు. అందుకుగాను 3 కార్పొరేషన్ చైర్మన్లతో పాటు 2 ఎమ్మెల్సీలు ఇస్తామని నాడు కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దీంతో ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచింది కావున తమకు ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు జనసమితి నేతలు. ఈ పార్టీ నుంచి కార్పొరేషన్ చైర్మన్ల బరిలో బైరి రమేష్, నిజ్జన రమేష్, ధర్మార్జున్తో పాటు మరికొందరు ఉన్నారు. జనసమితి పార్టీ ఆవిర్భావం నుంచి కోదండరాంకు అండగా ఉంటున్న అమ్మటి శ్రీను ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్న ఆశావాహుల్లో ముందు వరుసలో ఉన్నారు. కావున పైవారందరికీ అవకాశం ఇవ్వాలని కోదండరాం కాంగ్రెస్ పార్టీ పెద్దలను కోరుతున్నారట. ఇదంతా ఒకెత్తైతే ఇప్పటికే సిపిఐ, జనసమితి 2 పార్టీల్లో కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్సీల కోసం ఎదురుచూస్తున్న నాయకులు పార్టీ ఇంటర్నెట్ మీటింగుల్లో పదవుల విషయంలో కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి తేవాలని రాష్ట్ర నాయకత్వాన్ని కోరుతున్నారట. ప్రభుత్వం వచ్చే వరకు కలిసి పనిచేద్దాం రండి అని అడిగిన కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం పట్టించుకోవడం లేదని అంటున్నారట. ఈ నెలాఖరుకు విడుదలయ్యే సెకండ్ లిస్టులో అయినా జనసమితి, సిపిఐ నేతలకు కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తారా, ఇవ్వరా అనేది చూడాలి.